మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం మనతో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు ఉన్నారు. ఆదోని నియోజకవర్గంలో 2 సంవత్సరాలు గడుస్తుంది. అంటే 2 సంవత్సరాల్లో పార్థసారథి గారు ఎలాంటి అభివృద్ధి పనులు చేశారంటే ఏం చెప్తారు సార్? పార్థసారథి గారి మార్క్ రాజకీయంలో మార్క్ అభివృద్ధి పనులు. ఆదోని నియోజకవర్గానికి అవసరమైనటువంటి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ఊరికి బాగా అత్యంత వెనుకబడినటువంటి ఆదోని నియోజకవర్గాన్ని ఇప్పుడు జరిగాయి, నేడు కూడా జరుగుతున్నాయి. ఏం మార్పులు ఉందన్న? గతంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కబ్జాలు జరుగుతూ ఉంటాయి. కబ్జాల అంశాన్ని మనం గమనిస్తే ఆదోని జిల్లా అంశం. అసలు ఆదోని జిల్లా, ఆదోని ప్రజలు ఇంకా మర్చిపోవాలంటారా? ఆదోని జిల్లా రావడం అనేది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిమ్మల్ని ప్రస్తుతం మనతో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు ఉన్నారు. ఆదోని అభివృద్ధి, ఆదోని జిల్లా, వివిధ మండలాలు అనే అనేక అంశాలపై మనతో మాట్లాడడానికి పార్థసారథి సార్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నిద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. చాలా రోజులు విదేశాల్లో మీ యొక్క ఫ్యామిలీతో గడిపినట్టున్నారు. చాలా రోజులు ఏం లేదు, ఒక 2 వారాలు అనుకొని వెళ్ళాను. ఇంకొక 4 రోజులు అదనంగా అయింది తప్ప. అంటే ఎమ్మెల్యే అయిన తర్వాత 1.5 సంవత్సరంగా ఎక్కడ బయటికి వెళ్ళలేదు. సహజంగానే కొంత ఒత్తిడి ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ ఏమన్నా మిమ్మల్ని అక్కడే కట్టి పాడేసారేమనుకున్నారు? ఏం లేదు కానీ బట్ వెళ్ళాలి కాబట్టి ఎప్పుడన్నా కొంత బ్రేక్ తీసుకుంటే కుటుంబానికి మనకి కూడా బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో 1.5 year తర్వాత ఒకసారి అలా ఫ్రెష్ అవ్వడానికి, కొంత నేర్చుకోవడానికి బయటికి వెళ్తే కొంత వినోదంతో పాటుగా కొంత నేర్చుకోవడం కూడా ఉంటుంది. వివిధ రాష్ట్రాలు తిరిగినప్పుడు, వివిధ దేశాలు తిరిగినప్పుడు అక్కడ మంచి విషయాలు తెలుసుకోవడం, వాటిని మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఓకే, తాజాగా బీజేపీకి సంబంధించి జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంటే ఎలా ఫీల్ అవుతున్నారు? ఒక మారుమూల, ఒక చిన్న స్థాయి కార్యకర్త నుండి నేడు జాతీయ అధ్యక్షుడిగా ఆయన పయనం సాగించారు. మీరు ఒకసారి దేశ రాజకీయాలని గమనిస్తే భారతీయ జనతా పార్టీతో మాత్రమే సాధ్యమయ్యే కొన్ని విషయాలను మనం ఇక్కడ చూడొచ్చు. సాధారణంగా కుటుంబ రాజకీయాలు దేశంలో చూస్తే కాంగ్రెస్ పార్టీ కుటుంబ రాజకీయాలు, ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ, ఇట్లా వరుసగా కొడుకులు, మనవరాళ్ళు ఇలాగే వెళ్తున్నారు. రాష్ట్రంలో చూసినా సరే ఏ పార్టీ, ఈ పార్టీ, ఆ పార్టీ చూసినా సరే కుటుంబ రాజకీయాలు. నాన్న తర్వాత కొడుకు, కొడుకు తర్వాత మనవడు తర్వాత అముని మనవడు, ఇలా వెళ్ళే పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీలో మాత్రమే మీరు సామాన్య కార్యకర్త కూడా ఒక రాష్ట్ర అధ్యక్షుడవడమో, దేశ అధ్యక్షుడవడమో చూస్తూ ఉంటాం. బాహ్య ప్రపంచానికి పెద్దగా తెలియని, క్రమశిక్షణ కలిగినటువంటి ఒక సాధారణ కార్యకర్త, ఒక ఎమ్మెల్యే బీహార్ నుంచి నితిన్ నబీన్ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడం అనేది ఒక కార్యకర్తగా గర్వించదగ్గ అంశం. అది అంటే మీరు అన్నారు, అంటే క్రమశిక్షణతో దేశం కోసం, అభివృద్ధి కోసం అని. కానీ వివిధ అంశాల సందర్భించి రాజకీయంగా విమర్శలు చూస్తున్నాం. అంటే కార్పొరేట్ శక్తులకు బీజేపీ కట్టుబెడుతుందని చెప్పేసి వివిధ ప్రజా సంఘాలు అయితే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీన్ని ఎలా? ప్రతిపక్షాలు పనిగట్టుకొని ఏమీ దొరక్క విమర్శించేటువంటి మాటలు కొన్ని సహజంగానే ఉంటాయి. దేశాన్ని మీరు గమనించండి, నరేంద్ర మోదీ ప్రధానిగా గత 12 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి అంతకు ముందు జరిగిన 62 సంవత్సరాల అభివృద్ధికి సమానం కంటే ఎక్కువ. నరేంద్ర మోదీ గారు రాకముందు, నరేంద్ర మోదీ గారు ప్రధాని అయిన తర్వాత, క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అంటారు చూసారా, ఆ రకంగా దేశాన్ని మలిచినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు. ఈరోజు దేశం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతా ఉందనేది మనం చూస్తా ఉన్నాం. అన్ని రంగాలు, 1, 2 అనే రంగాలు లేకుండా మీరు హైవేలు మొదలుకొని, రైల్వే స్టేషన్లు మొదలుకొని, సామాన్యుడి బస్ స్టేషన్ల దగ్గర నుంచి, మెడికల్ కాలేజీల దగ్గర నుంచి రకరకాల అంశాల్లో ఈరోజు ఒక చిన్న దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ ప్రాంతం నుంచి హైవేలు దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద ఇండస్ట్రీల వరకు కూడా అభివృద్ధి చెందుతున్న విధానాన్ని ప్రపంచమంతా కూడా మన వైపు చూసే విధంగా తయారవుతున్నారు. అంటే మీరు అంటారు అంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం, అంటే ఇదే స్థాయిలో కార్పొరేట్ శక్తులకు ఆస్తులు సైతం ఇదే వేగంగా పెరిగాయని కూడా విమర్శలు. సహజంగా ఇప్పుడు వ్యాపారం చేసుకునే వాడిని శత్రువుగా చూసేటువంటి ఆలోచన విధానం మారాలి. ఒక వ్యాపారవేత్త, ఎవరన్నా ఒక వ్యాపారం చేస్తున్నవాడో లేకపోతే ఇది ఉద్యోగాలు సృష్టించేవాడినో మనం ఎందుకు నెగిటివ్గా చూడాల్సిన అవసరం ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయాలి.
కార్పొరేట్లు ఎవరు కూడా వేరే దేశాల వాళ్ళు కాదు, భారతదేశంలో పెట్టుబడులు పెట్టి భారతదేశంలో పరిశ్రమలు స్థాపించి ఇక్కడ ఉద్యోగాలు సృష్టించి మన ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేటువంటి వ్యక్తుల్ని మనం తప్పుగా చూడాల్సిన అవసరం లేదన్నది నా భావన. తప్పనిసరిగా మనం ఈరోజు దావోస్లోకి వెళ్ళారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కానీ అన్ని చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడికి పోయినారు. మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలని, కార్పొరేట్లని ఆహ్వానిస్తున్నాం. మనం ఇక్కడ కంపెనీలు పెట్టి తెరిస్తే మీకు ఇన్సెంటివ్లు ఇస్తాం, భూములు ఇస్తాము, రుణాలు ఇస్తాము, దాంతో పాటుగా రాయితీలు ఇస్తామని చెబుతా ఉన్నాం. మరి వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టిన తర్వాత వ్యాపారం చేసుకునే అవకాశం ఇస్తే, ఇక్కడ ఉద్యోగాలు వస్తే, ఇక్కడ ఆర్థికంగా ఎదిగితే, ఇక్కడ పన్నులు కడితే దాని ద్వారా ఈ రాష్ట్రము, ఈ దేశం బాగుపడుతుందని కదా. మరి వాళ్ళని తప్పుగా చూడాల్సిన అవసరం లేదు, వాళ్ళని విలన్లుగా చిత్రీకరించాల్సిన పని లేదు అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే సార్, మన దేశ రాజకీయాల నుంచి ఆదోని నియోజకవర్గ విషయానికి వద్దాం. ఆదోని నియోజకవర్గంలో 2 సంవత్సరాలు గడుస్తుంది. అంటే 2 సంవత్సరాల్లో పార్థసారథి గారు ఎలాంటి అభివృద్ధి పనులు చేశారంటే ఏం చెప్తారు సార్? పార్థసారథి గారి మార్క్ రాజకీయంలో మార్క్ అభివృద్ధి పనులు. మొట్టమొదటి, ఇప్పుడు ఆదోని నియోజకవర్గానికి అవసరమైనటువంటి ఎజెండా నా దగ్గర స్పష్టంగా ఉంది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ఊరికి బాగా అత్యంత వెనుకబడినటువంటి ఆదోని నియోజకవర్గానికి, బాగా వెనుకబడిన రాయలసీమలోనే ఉన్న కర్నూలు జిల్లాని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడూ కూడా నా ఆలోచన విధానం ఒకటే. మొట్టమొదటి తాగడానికి, సాగు కోసం నీళ్లు కావాలి, ఇక్కడ బిడ్డలు చదువుకోవడానికి స్కూళ్ళు, కాలేజీలు కావాలా, హాస్టళ్ళు కావాలా, అందరూ వచ్చి ఇక్కడ ఆదోనిలో స్థిరపడతాను అనడానికి వీలు తగినటువంటి మౌలిక వసతులు కావాలి. ఇక్కడ రోడ్లు కానీ, బిల్డింగ్లు కానీ, లేకపోతే వసతులు కావాల్సి ఉంది. దాంతో పాటుగా ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం, ఎటువంటి కబ్జాలు లేనటువంటి, ఎటువంటి వేధింపులు లేనటువంటి, ఎవరి మీద పడే ఆస్తులు దోచుకోనటువంటి వాతావరణం కావాలి. ఇప్పుడు క్రియేట్ అయిందంటారా? ఇవన్నీ ఉండాలనే నా ఆలోచన విధానాన్ని అమలులో 2 సంవత్సరాలు గడుస్తోంది. నేను రాగానే మీరు ఆలోచన చేయండి. తాగునీటి కోసం స్పష్టంగా రామ్ జలాని, అప్పటిదాకా విషమంగా ఉన్నటువంటి, తాగడానికి వీలు లేదు, రామ్ జలా అనేటువంటి ఎప్పటికీ ఆదోనికి వరప్రదాయనిగా ఉన్నటువంటి, మంచినీళ్ళు దాహాంతి తీర్చేటువంటి రామ్ జలాని పూర్తిగా శుద్ధి చేసి మంచినీళ్ళతో నింపామట. దాంతో తాగునీరు అందించడానికి సాధ్యమైంది. రెండవది, తుంగభద్ర దిగువ కాలంని రిపేర్ చేసే కార్యక్రమాన్ని కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొదలు పెట్టారు. అంటే సాగునీరు వైపున, తాగునీరు వైపున బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేయడం అని. రెండవది, నేను వచ్చిన తర్వాత మీరు చూడండి, స్కూళ్ళల్లో వచ్చినటువంటి మార్పు. గౌరవ మంత్రి గారు నారా లోకేష్ గారు మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఆయన చేస్తున్నటువంటి విప్లవాత్మక మార్పులు ఇక్కడ ఆదోనిలో కూడా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో అయితేనేమి, లేదా కాలేజీ విషయాల్లో అయితేనేమి ఎన్నో మార్పులు తీసుకొని వచ్చినాం. ఈరోజు పిల్లలు బాగా చదువుకోగలుగుతున్నారు. ఇక్కడ ఇంత పెద్ద ఊరైనప్పటికీ కూడా డిగ్రీ కాలేజీ లేకపోవడం మనకి ఎంతో బాధ కనిపించేసాం. ఇప్పుడే సుమారుగా 8 ఎకరాలు డిగ్రీ కాలేజీ కోసం స్థలాన్ని కేటాయించి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకుని వచ్చి కట్టే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇలా ఇంకా మౌలిక సదుపాయాలు, రోడ్లను వెడల్పు చేయడానికి ప్రతిపాదనలు రెడీ చేశాం, ఇప్పటికే ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఆదోని నుంచి కర్నూలుకు వేసేటువంటి రోడ్డుని 4 లైన్లుగా చేసేటువంటి ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. ఇలాంటి మౌలిక సదుపాయాలు, ఇక అన్నింటికంటే ముఖ్యమైనది నేను ఇంతకుముందు చెప్పాను, ఎటువంటి కబ్జాలు లేని, ప్రజలు సుఖశాంతులతో బతికే వాతావరణాన్ని సృష్టించడం అన్నాను. అది తప్పనిసరిగా అది నేను ఆ బాధ్యతగా చేస్తాను. చెదురుమదురుగు సంఘటనలు జరిగిన ప్రతి ఒక్కసారి కూడా నేను నేరుగా వెళ్ళి అక్కడ సరిచేసే ప్రయత్నం చేస్తాను. అంటే మీరు గతంలో ఇదే అంశానికి సంబంధించి రాజకీయంగా ఒక ఎజెండా పెట్టుకున్నారు. అంటే గతంలో జరిగిన కబ్జాలను వీటన్నిటిని ఒక అస్త్రంగా మలుచుకొని ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు. అయితే ప్రస్తుతం కూడా ఇలాంటి అంశాలు జరుగుతున్నాయి. వాస్తవానికి మీరే ఈ రోజు నిన్న విజిటింగ్ కూడా వెళ్ళినట్టున్నారు. అంటే ఈ పరిణామాలన్నీ అప్పుడు జరిగాయి, నేడు కూడా జరుగుతున్నాయి. ఏం మార్పులే ఉందన్న? 100% మీరు మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కబ్జాలు జరుగుతూ ఉంటాయి. పద్నాలు జరిగినప్పుడు అడిగే నాథుడే లేకుండే. పొరపాటున మీలాంటి విలేకరులు ఎవరైనా పాపం నాకు కబ్జాలు జరుగుతున్నాయని రాస్తే మిమ్మల్ని మీలాంటి వాళ్ళు బెదిరించేది, ఇళ్ళకి గూండాలు వచ్చేది, రౌడీలు వచ్చేది. దాంతో పాటుగా ఎవడు దాన్ని పట్టించుకునేవాళ్ళు ఇంతగా. అదే సందర్భంలో ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా 3-4 సంఘటనలు నేను స్పష్టంగా చేశాను. నేను ఈ రోజు కూడా విజిట్కి వెళ్ళాను అక్కడ.
ఇది నాకు పత్రికల్లో చూశాను నేను. కూటమికి సంబంధించిన నాయకులు పలానా చోట ఎక్కడో కబ్జా చేస్తున్న ప్రయత్నం చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు పలానా దగ్గర పోయి గొడవ చేశారనే వార్తను నేను పేపర్లో చూసి, నేను ఈ 15 రోజులుగా అమెరికాలో ఉన్నప్పుడు చూసినటువంటి వార్తలు అవన్నీ కూడా. నేను ఇండియాకు వచ్చిన వెంటనే సైట్ విజిట్కి వెళ్ళాను. ఎంఆర్ఓ వాళ్ళందరినీ తీసుకెళ్లి స్పష్టంగా వాటిలన్నింటినీ కూడా క్లియర్ చేసి, ఏదైనా రికార్డ్స్ ఉంటే కూడా సెట్ చేసి, ఇటువంటి చేయడానికి వీలు లేదు, నాకు ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేదు, ఎవరైనా ఒకటే అనేటువంటి స్పష్టమైన సందేశాన్ని ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేశాను. తేడా అది. అప్పుడు కబ్జాలు జరుగుతున్నప్పటికి కూడా ఎవడు అడిగే పరిస్థితి లేకుండా, ఈ రోజు కబ్జా అనే మాట వినంగానే నేనే నేరుగా పోయి దాన్ని సరిచేసే ప్రయత్నం, బాధ్యత తీసుకోవడం. ఇక్కడ అంటే స్పాట్ లోకి వెళ్ళి మీరే పరిష్కార మార్గాన్ని వెతికిస్తున్నారు. ఆ బాధ్యత నాదే. నేను ఈ రోజు కూడా స్పష్టంగా చెప్తాను, ఆదోనిలో ఉన్నటువంటి ప్రజల ఆస్తులైనా సరే, ప్రభుత్వ ఆస్తులైనా సరే కాపాడే బాధ్యత నాది. ఒక కాపలాదారుగా ఉంటానని స్పష్టంగా చెప్పినాను. తప్పులు చేసేవాళ్ళు అక్కడ అప్పుడు ఉండవచ్చు, ఇప్పుడు ఉండవచ్చు. అప్పుడు నేరుగా ఎమ్మెల్యేనే కబ్జాలు చేసేవాడు, ఇప్పుడు నేను కబ్జాలు చేసే పరిస్థితి లేదు, అట్లాంటి ఆలోచన విధానం లేదు, అటువంటి బ్యాక్గ్రౌండ్ నాది కాదు. కాబట్టి నేను చెయ్యను, ఎవరు చేసినా ఒప్పుకోను అనే స్పష్టమైనటువంటి ఆలోచన నాది. ఓకే సార్, కబ్జాల అంశాన్ని మనం పెడితే ఆదోని జిల్లా అంశం సార్. అసలు ఆదోని జిల్లా, ఆదోని ప్రజలు ఇంకా మర్చిపోవాలంటారా? ఆదోని జిల్లా రావడం అనేది నేను గట్టిగా తీసుకున్న అంశం. మీరు బాగా గుర్తుంటది, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి నా ప్రసంగంలోనే అసెంబ్లీలో మాట్లాడాను. ఆదోని మండలం అన్నది రాష్ట్రంలోనే అతిపెద్ద మండలం, దాన్ని 4గా విభజించాలి, ఆదోని జిల్లా చేయండి. ఆదోనితో పాటుగా మంత్రాలయం, ఆలూరు, ఎమ్మిగనూరుతో కలిపి, పత్తికొండతో కలిపి ఈ పశ్చిమ మన నియోజకవర్గాల్ని ఒక జిల్లాగా చేస్తే నిధులు వస్తాయి. లేకపోతే ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా, కాలువలు నిర్మించుకోవాలా, పోయి అప్లికేషన్ ఇచ్చి 10 కోట్లు ఇమ్మంటే 1 కోటి రూపాయలు ఇస్తారు. అలాగే రోడ్లు వేసుకోవాలా, పోయి అప్లికేషన్ ఇచ్చి 10 కోట్లు ఇమ్మంటే వాళ్ళకు 1 కోటి రూపాయలు ఇస్తారు. ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా మనం జిల్లాకి, రాష్ట్రానికి వెళ్ళి అడుక్కునే పరిస్థితి. మిగతా ప్రాంతాలతో పోలిస్తే బాగా వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ అభివృద్ధి చెందాలంటే జిల్లా కేంద్రం అయితే తప్ప, అన్ని అర్హతలు ఉండి కూడా అణిచివేయబడ్డ ప్రాంతం కాబట్టి దీన్ని జిల్లా కేంద్రం చేయాలా అనే ఆ విషయాన్ని నేను గట్టిగా చెప్పగలిగిన. అంటే ఇదే జిల్లా అంశానికి సంబంధించి సార్, గతంలో మంత్రుల కమిటీ మన ఆదోని నియోజకవర్గానికి, ఈ ఆదోని నియోజకవర్గానికి రావాల్సి ఉన్నా కూడా రాలేకపోయారు. అంటే ఇప్పటికీ మీరు ఈ స్టాండ్ మీద ఉన్నారు ఏంటని, ఇక్కడ స్థానిక నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు జిల్లాకు అడ్డుపడుతున్నారనే స్టాండ్ ఇప్పటికీ మీరు దీన్ని సమర్థిస్తున్నారా? నేను వాళ్ళు ఒకసారి ప్రజల్లో చైతన్యం వచ్చిన తర్వాత ఎవరొచ్చినా ఆగదు అని నమ్మేవాడిని. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి నాకు సంవత్సరాలు పట్టింది. నేను మొట్టమొదటి ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడి నిజంగా ప్రజల్లో చైతన్యం వచ్చి మాకు జిల్లా కావాలనే ఉద్యమం రావడానికి 1.5 సంవత్సరం. నేను ఎన్నో సమావేశాల్లో ప్రజలకు సవివరంగా చెప్పడం జరిగింది, ఎందుకు మనకు జిల్లా కావాలి, ఎందుకు మండలాల విభజించాలా అని. చివరికి నేను 4 మండలాలు అడిగితే 2 మండలాలు చేశారు. సంతోషం, దీనికి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను ప్రభుత్వానికి. కానీ ఇంకొక 2 మండలాలు కూడా తప్పనిసరిగా ఇవ్వాలి. పెద్ద తుమ్మలం, పెద్ద హరివాణం 2 మండలాలు ఇస్తే తప్ప భౌగోళికంగా పరిపాలన సరిగ్గా సాగదు అక్కడ. రెండోది, జిల్లాని తప్పనిసరిగా చేయాలి. వాళ్ళని వీళ్ళు నిందించడం ఇక్కడ మన అవసరం కాదు, జిల్లా సాధించుకోవడం అవసరం. సో నాకు పట్టుదల ఉంది, నాకు ఒక లక్ష్యం ఉంది, తప్పనిసరిగా దీన్ని సాధించుకుంటాననే నమ్మకం కూడా నాకు ఉంది. కన్విన్స్ చేసుకోవాల్సి ఉంది. కుట్రలు కుతంత్రాలు సర్వసాధారణంగా ఉంటాయి రాజకీయాలు, దాని పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. అదేవిధంగా మనం ఒకటి చెప్తే పైన ఇంకొక రకంగా చేరవేసే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇవన్నీ సహజంగానే ఉన్నప్పటికీ కూడా సాధించుకుంటామనే నమ్మకం నాకుంది. ఆ విధంగా నేను పని చేస్తూనే పోతాను, ఆగేదేమీ లేదు. అంటే సార్, మీరు కూటమి ఎమ్మెల్యే, మీరు ఆ విషయాన్ని మర్చిపోయినట్టున్నారు మీరు. ఎందుకంటే కూటమి ఎమ్మెల్యే ఏంటి ప్రతిసారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా అంటున్నారు, లేకపోతే ప్రభుత్వం ఇది చేయాలని చెప్పి మీరు అడుగుతున్నారు. అంటే వీటన్నిటిని ఎలా చూడాలంటారు? అసలు కూటమి ఎమ్మెల్యేనే అడుగుతున్నాను అన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యే అడిగారంటే ఒక అర్థం, ఎందుకంటే ఆయన ప్రతిపక్షం ఉన్నాడు. అధికార పక్షానికి సంబంధించిన మంత్రులు అయితేనేమి అధికారులు పూర్తి స్థాయిలో స్పందించకపోవచ్చు, కానీ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే ఎన్నిసార్లు అడిగినా ఎందుకు త్వరితగతిన పరిష్కారం చూపలేకపోతున్నారు? సహజంగానే నేనే కాదు, అటు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలైనా
లేదా జనసేనలో ఉన్న ఎమ్మెల్యేలైనా సరే, ఎవరైనా సరే ప్రభుత్వం దృష్టికి పలు విషయాలు తీసుకెళ్తూ ఉంటాం. కొన్ని పనులు వెంటనే అవుతాయి, కొన్ని పనులు వెంటనే కావు. ఎందుకంటే అక్కడ అర్థం చేసుకునే పరిస్థితులు కూడా డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళకు అందుబాటులో ఉన్న నిధులు కానీ, వాళ్ళ ఆలోచన విధానం కానీ, వాళ్ళకు ఒక విజన్ ఉంటుంది, ప్రభుత్వానికి ఒక విజన్ ఉంటుంది. ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా తన నియోజకవర్గాన్ని బాగు చేసుకోవాలనుకుంటాడు. తన నియోజకవర్గాన్ని ఎంతో కొంత నిధులు తెచ్చుకొని సరి చేసుకోవాలని కోరుకుంటాడు, అభివృద్ధి చేయాలని కోరుకుంటాడు. ఆ సందర్భంలో నేనే కాదు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే నాలాగే ఆలోచన చేస్తారని నేను అనుకుంటాను. బట్ నేను కొంచెం ఎక్కువగా ఉంటాను. అంటే ఇక్కడ అంటే ఆదోని ప్రజలకు ఏం డౌట్ వస్తుందంటే, సార్ బీజేపీ ఎమ్మెల్యే కాబట్టి ఏదైనా డిఫరెంట్ గా ఏదైనా ఉందా, ఈ కోణంలో ఏమైనా ఉందా అనే ఉద్దేశంతో ఒక చిన్న సందేహం వ్యక్తం అవుతుంది. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే నేను కొంత ఆవేశంగా ఉంటాను, అగ్రెసివ్ ఇంటెంట్ తో ముందుకెళ్తా ఉన్నారు. నాకు ప్రశ్నించడం అన్నది నేను హక్కుగా భావిస్తాను. ఎందుకంటే ప్రజలు నాకు ఓటేసినది వాళ్ళ వైపు నుంచి ప్రశ్నించమని, వాళ్ళ వైపు నుంచి కోరమని, వాళ్ళ అవసరాలని ప్రభుత్వానికి చెప్పమని. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళ ఆలోచన విధానాన్ని ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్లేటప్పుడు కొంత కఠినంగా ఉన్న మాట వాస్తవమే. నన్ను చాలా మంది ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేగా కూడా అలాగా కూడా కనిపిస్తాను నేను చాలా మందికి. కానీ అట్లా కాదు, కూటమిని కాపాడుకుంటూనే మన ఊరిని అభివృద్ధి చేసుకోవడం అనేటువంటి ఒక తప్పనిసరి ట్యాగ్ లైన్. అంటే ఇప్పుడు రాజకీయాలు ఇప్పుడు నేను కావాలని ఇంకో కారణం చేదని, కేవలం ప్రజలకు సేవ చేయాలనే ఏకైక లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చిన వాడిని. నాకు వేరే ఇంటెన్షన్ ఏముండదు. అక్కడ అలా ప్రజలకు సేవ చేయలేకపోతే, ఈ ఊరిని అభివృద్ధి చేయలేకపోతే ఎక్కువ బాధపడతాను కూడా నేను. నాకు నిధులు రానప్పుడు ఎక్కువ, ఎందుకంటే నేను మిగతా నియోజకవర్గాలకి ఎక్కువ డబ్బులు వచ్చి నా నియోజకవర్గానికి తక్కువ డబ్బులు వస్తే నాకు ఆ రోజు నిద్రపట్టదు, చాలా బాధపడతాను, ఈ చిన్న పెద్ద విషయంలో అయినా సరే. అలా ప్రతి అంశాన్ని కూడా మిగతా నియోజకవర్గాలతో పోల్చుకుంటా. కానీ 30-40 సంవత్సరాలుగా పూర్తిగా నాశనమైనటువంటి ఈ ప్రాంతాన్ని, ఈ ఊరిని రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ డబ్బులు కావాల్సి ఉంది. దానికోసం ప్రయత్నంలో భాగంగా కొంత నేను ప్రశ్నిస్తూ ఉంటాను, మంత్రుల దగ్గర గట్టిగా మాట్లాడుతూ ఉంటాను, అసెంబ్లీలో కొంచెం గట్టిగా మాట్లాడుతూ ఉంటాను. ఇవి నా వ్యక్తిగతం కాదు, నా ప్రజలకు సంబంధించిన అవసరంగా భావిస్తాను. స్థానికంగా సార్ ఆదోని మున్సిపాలిటీ వైసీపీ ఆధీనంలో ఉంది. అంటే గతంలో అడ్డుపడుతున్నారనే అంశాన్ని పదే తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా అదే అడ్డుపాటు వ్యక్తం అవుతుందా? ఈ రోజు కూడా మీరు గమనించండి, ఇప్పుడు నేను కూటమి ఎమ్మెల్యేగా ఉన్నాను, మున్సిపాలిటీ నా చేతిలో లేదు. ఎందుకంటే అక్కడ మెజారిటీ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఉన్నారు, చైర్మన్ వైఎస్ఆర్సీపీ చైర్మన్ ఉన్నారు. కావాలని నేను నిధులు తెచ్చినప్పటికీ కూడా ఖర్చు పెట్టకుండా ఆపగలుగుతారు. బడ్జెట్ సమావేశం సంబంధించి ఎజెండా కూడా పాస్ కాలేదని. ఇప్పుడు ఈ సంవత్సరానికి ఇంత ఖర్చు పెట్టండి అనే ఓ బడ్జెట్ సమావేశాన్ని కూడా వాయిదా వేసి, ఎందుకంటే మన కర్మ ఏంటంటే, నేను ఎమ్మెల్యేగా డబ్బులు తెచ్చినప్పటికీ కూడా, పన్నులు వసూలు చేసినప్పటికీ కూడా, మున్సిపాలిటీకి డబ్బులు వచ్చినప్పటికీ కూడా, కౌన్సిల్లో ఉన్నటువంటి కౌన్సిలర్ల అనుమతి, చైర్మన్ అనుమతి లేకుండా నేను ఖర్చు పెట్టడం కూడా సాధ్యం కాదు. అంటే ప్రతిదీ ఎజెండాలో ఆమోదం తెలపాలి. ప్రతి ఒక్కటి కూడా కౌన్సిల్ ఆమోదంతోనే, మున్సిపల్ కౌన్సిల్ ఆమోదంతోనే నేను ఖర్చు పెట్టాల్సి వస్తుంది. వాళ్ళ తెలివితేటలు ఏమిటి, ఖర్చు మొత్తం పారిసారథికి పేరు వచ్చేస్తుంది కదా, మేము ఖర్చు పెట్టేసి రోడ్లు వేసేసి డ్రైన్లు వేసేసి మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తే మరి ఇవన్నీ చేస్తున్నాడని పారిసారథికి ఎమ్మెల్యేగా పేరు వస్తుంది కదా. కాబట్టి ఏదో ఒక రకంగా ఆపాల, ఆయన మీద బురద చల్లాల అనే వాళ్ళ ఒక కుటిల రాజకీయ నీతి. నేను చాలాసార్లు చెప్తాను, మున్సిపాలిటీలో చెప్పాను, బహిరంగంగా కూడా చెప్తాను, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పార్టీలు కాదయ్యా, మీరు అభివృద్ధిని ఆపకండి, అభివృద్ధిని ప్రోత్సహించండి, మీకు కూడా మంచి పేరు వస్తుంది అని చెబుతాను. కానీ వాళ్ళు అలా ఆలోచన చేయరు కదా, వాళ్ళ కుట్ర రాజకీయాలు. మేము ఏదో విధంగా అడ్డుపడగలుగుతాం ఎమ్మెల్యేకి అని అడ్డుపడడానికి ప్రయత్నం చేస్తారు. మనం అడిగిన ఈ శాంక్షన్ కి పర్మిషన్ లేకుండా చేస్తారు. అలాగే తెచ్చిన డబ్బుల్ని కూడా ఖర్చు పెట్టలేని దుస్థితిలో మున్సిపాలిటీ ఉంది. ఇది తప్పనిసరిగా మారాలి. నేను వేసి చూస్తున్నా, ఎప్పుడెప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తాయా, వీళ్ళందరినీ మార్చుకొని కూటమి కౌన్సిలర్లు వచ్చి కూటమి చైర్మన్ వస్తే తప్పనిసరిగా పరిపాలన సజీవుగా సాగుతుంది, అభివృద్ధి ఇంకా వేగం పుంజుకుంటదని వేచి చూస్తాం. అంటే వైసీపీ వారు ధీమా వ్యక్తం చేస్తున్నాం, కౌన్సిల్ మేమే గెలుస్తామని. మీరైతే మేమే దాన్ని క్లీన్ చేసి, అంటే మేమే మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ ని, మా కౌన్సిలర్ ఏర్పాటు చేస్తామంటారు. అయితే మీకు ధీమా ఉంది, నెక్స్ట్ మీ కౌన్సిల్ ఏర్పాటు చేసుకుంటారు. ప్రజలు చూస్తా ఉన్నారు, ప్రజలకు కూడా అర్థం అవుతాం.
ఊరిలో వాళ్ళకి నేను ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అయ్యా, నేను ఈ నెల ఇంత డబ్బులు తీసుకొని వచ్చినాను, ఈ 3 నెలలు ఇంత డబ్బులు వచ్చినాయి, మున్సిపాలిటీలో ఇన్ని డబ్బులు ఇచ్చినాము, మీరు ఖర్చు పెట్టడానికి అవకాశం ఇవ్వండి. వీళ్ళు ఏ విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు అడ్డుపడతా ఉన్నారు, ఏ విధంగా పాడు చేస్తా ఉన్నారు మున్సిపాలిటీని, దాని నిండా ఎన్ని ఆరోపణలు ఉన్నాయి అని నేను ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పే ప్రయత్నం. ప్రజలు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఓటేస్తారని ఎందుకు అనుకుంటారు మీరు కదా? ప్రతి ఒక్కరికి కూడా మున్సిపాలిటీ బాగుపడాలని ఉంటది కదా, ఈ ఊరు అభివృద్ధి చెందాలని ఉంటది కదా. స్పష్టంగా వాళ్ళు అభివృద్ధికి అడ్డం పడతా ఉన్నారు అన్నప్పుడు వాళ్ళని పక్కన పెట్టి మాకు అవకాశం ఇస్తారు కదా. తప్పనిసరిగా ప్రజలు తెలివైన వాడు. నన్ను ఎక్కడి నుంచో వచ్చిన వాడిని నన్ను ఆదరించి వాళ్ళు ఇల్లు కాకుండా ఈయనైతే బాగుంటది అనే ఉద్దేశంతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి మంచి తెలివితేటలుండి రాజకీయ చైతన్యం ఉన్నటువంటి ప్రజల ఆదరణలో ఉన్నారు. వాళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారు, వాళ్ళ కళ్ళతో చూస్తా ఉన్నారు కౌన్సిల్లో ఏం జరుగుతా ఉంది, ఈ కౌన్సిలర్లు ఏం చేస్తా ఉన్నారు, ఏ విధంగా అవినీతి మయమైపోయినటువంటి ఈ కౌన్సిలర్లు, ఈ వైస్ చైర్మన్ వీళ్ళందరూ కూడా, వీళ్ళందరినీ కూడా తుడిచిపెట్టాలని నా కోరిక కాదు, ప్రజల కోరిక. ప్రజలు కూడా వేచి చూస్తున్నారు. ఎలక్షన్లు వస్తే కళ్ళు మూసుకొని వాళ్ళందరినీ పక్కన పెట్టి కూటమి ఓటేసి కూటమి నాయకుల్ని గెలిపించి తప్పనిసరిగా నాకు అవకాశం ఇస్తారా, ఈ ఊరిని అభివృద్ధి చేసుకునే అవకాశం ఇస్తారని నమ్ముతున్నాను. ఓకే, నెక్స్ట్ రేపు నెలలో మేబీ నాకు తెలిసి అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. అంటే ఎలాంటి సమస్యలు అసెంబ్లీలో మీరు మళ్ళీ ప్రస్తావించాలని ప్రణాళిక పెట్టుకున్నారు? ఈ పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు చాలా ఉన్నాయి నాకు. ఇప్పుడు నేను గతంలో సుమారుగా 400-450 ఉత్తరాలు నేను వివిధ మంత్రులకు శాఖలకు ఇచ్చి ఉన్నాను. అవన్నీ ఏ స్థాయిలో ఉన్నాయో చూసుకోవాల్సి ఉంది. ఎక్కడైతే మనకు తగిన విధంగా అనుమతులు రాలేదో, శాంక్షన్స్ రాలేదో, ఇవన్నిటినీ కూడా నేను మంత్రులను కానీ ప్రభుత్వాన్ని మళ్ళీ ఒకసారి లేచి రిక్వెస్ట్ చేస్తాను, డిమాండ్ చేస్తాను. మంత్రులను కలిసి ఇవి వెంటనే శాంక్షన్ చేయమని అడుగుతాను. నేను అసెంబ్లీని వేదికగా తీసుకుంటాను. మీరు ఇన్ని సంవత్సరాల ఆదోనిలో నేను మాట్లాడినట్లు ఎన్నిసార్లు నేను లేవనెత్తినన్ని అంశాలు ఇంతకుముందు ఏ ఎమ్మెల్యే కూడా మాట్లాడలేదు, లేవనెత్తలేదు. అన్ని అక్కడ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇన్ని సమస్యలు ఉన్నాయా మీ ఊర్లో? మీరే సాక్షాత్తు చూశారు. ఆ స్పీకర్ గారు కూడా ఆ స్థానంలో కూర్చొని మీ ఆదోనిలోనే ఇన్ని సమస్యలు ఉన్నాయా అని మాట్లాడడం మీరు స్వయంగా చూశారు. నా ఉద్దేశం అది. ఎక్కువగా నేను రిప్రజెంట్ చేస్తాను. అంటే మళ్ళా అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యే లేరు కాబట్టి మీరే ప్రతిపక్ష ఎమ్మెల్యే పాత్ర పోషిస్తారు. అంటే నేను ఇట్లా అనుకుంటానే, స్వపక్షంలో విపక్షం నేను. అంటే మనం మన మన అధికారంలో ఉన్నప్పుడే మనం ప్రజల వైపు నుంచి పోట్లాడాలా, ప్రజల వైపు నుంచి ప్రభుత్వం దృష్టికి అన్ని తీసుకెళ్లాలా, వీలైన ఎక్కువ పనులు చేయాలనే స్వార్థం నాది. కాబట్టి సహజంగానే స్వపక్షంలో విపక్షమేలాగానే వ్యవహరిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. ఇది ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు మాట్లాడుతూ ఆదోని అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని చెప్పేసి చెప్తున్నారు. ఆదోని అభివృద్ధి కొరకే తాను నిత్యం పనిచేస్తున్నానని చెప్పేసి చెప్తున్నారు. థ్యాంక్ యూ.